ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ శుభాకాంక్షలు. నేను ఈరోజు పానకం ఎలా చేస్తానో చూపిస్తాను. నేను దేవుడికి ఏ ప్రసాదాలు పెడతానో అవి కానీ చూపిస్తాను. వడపప్పు, కొంతమంది సెలిమెంట్ చేసుకుంటారో, నేను పాయసం చేశానండి. ఇప్పుడు మనం పానకం చేసుకుందాము. పానకంలో ఏమేమి వేసేది నేను చూపిస్తాను. ఈ పానకం అంటే శ్రీరామనవమికి చాలా ఇష్టం, మనకి దేవుడికి కానీ ఇష్టము, శ్రీరామ స్వామికి కానీ ఇష్టము. నేను చేసి చూపిస్తాను, చూడండి, రాండి. ముందుగా మనము బెల్లము కరగబెట్టుకొని వడగట్టుకుందాము. దీంట్లో రాళ్ళు ఉంటాయి, వడగట్టుకుంటేనే బాగుంటుంది. మనము పానకంలోకి సొంటి, మిరియాలు, యాలకులు వేసి దంచుకుందాము. నేను ఎగస్ట్రా సోప్గా వేసుకుంటానండి. నేను బాగా మెత్తగా దంచుకొని పానకంలో వేసుకుందాం. ఇప్పుడు పానకంలో వేసుకుందాం. రాళ్ళుప్పు దంచుకొని వేసుకుందాం. పచ్చకర్పూరం అండి కొద్దిగా, తులసాకు, ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. తులసాకు చాలా శ్రేష్టమైంది, ముఖ్యమైనది కూడా ఈ పండక్కి. जय श्री राम, जय श्री राम, जय श्री राम.